హలో హార్ట్స్, హౌ యూ? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? వనభోజనాలకు వెళ్తున్నాం. నాకు ఇష్టమైన పండగల్లో ఇదొకటి, ఎందుకంటే మంచి నేచర్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం కాబట్టి. ఇంకెందుకు లేట్, మా మమ్మీ బుట్టంతా సర్దింది, ఈ వయ్యారి కూడా రెడీ అయిపోయింది. నా చెల్లి ఫ్రెండ్. వామ్మో, ఇక్కడ ఇద్దరు బలవంతులు మంచి పనే పెట్టుకున్నారు. సర్లేండి, లేట్ అయిపోతుంది, వెళ్ళిపోదాం. ఫైనల్లీ అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఒక మంచి చెట్టు చూసుకొని దాని కింద ఒక మంచి మ్యాట్ వేసుకుంటే ఆహా, ఆ ప్రశాంతతే వేరు. ఇక్కడ మా మామయ్య ఎంతో కష్టపడి మంట పెడితే మన హస్తం లేకపోతే ఎట్లా అని చెప్పిపోయి దాన్ని ఆర్పేసిన. అంటే మనది కొంచెం అసం కేటగిరీ అనుకోండి. ఇంకా మా వాళ్ళు ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసారు. నా చెయ్యి వద్దనుకున్నా, బట్ వంటలకు టేస్ట్ ఎలా వస్తుంది అని పోయి హెల్ప్ చేసిన. అసలు వనభోజనాలకు ఎందుకు వెళ్తారో మీకు తెలుసా? రీజన్స్ ఎన్నైనా ఉండొచ్చు, బట్ ఒక పీస్ఫుల్ వైబ్ ఏంటంటే ఇయర్లీ ఒక్కసారైనా అలా ఫ్యామిలీతో మంచిగా చెట్ల కిందకి వెళ్ళి వండుకొని తిని టైం స్పెండ్ చేస్తే అటు నేచర్తో ఇటు నైబర్స్తో మంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది. అసలు ఒకప్పుడు చెట్ల కిందకి వెళ్తే ఊరంతా ఒకే దగ్గరికి హడావిడిగా హంగామాగా వెళ్ళేటోళ్ళు. కానీ ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో ఎవరికి వాళ్ళు కుదిరినప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు వెళ్తున్నారు. నైబర్స్తో కనెక్షన్ ఎలాగో తగ్గిపోయింది. అట్లీస్ట్ నేచర్తో అయినా అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో క్వాలిటీ ఆఫ్ టైంని స్పెండ్ చేయండి. ఫైనల్లీ మా వంటలు అయితే రెడీ అయిపోయినాయి. మా మమ్మీ కష్టపడి ప్రిపేర్ చేసింది. ఇంకా మేమంతా కడుపు నిండా తినేసినాం. మా డాడీ కనిపించట్లేదని చూస్తున్నారా? మా డాడీ, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ పక్కనే శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి ఉంటే దర్శనం కోసం అని వెళ్ళారు. అట్లా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కొన్ని గేమ్స్ కూడా ఆడినాం. నేను తంబోలా ఆడేటప్పుడు వీడియో తీసుకోవడం మర్చిపోయినా. అసలు ఎంత ఫన్ ఉండేనో. లాంగ్ వీడియో పోస్ట్ చేయాలనుకున్నా పోస్ట్ చేస్తా. అంతవరకు సబ్స్క్రైబ్.